దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మా అందరికి ఇచ్చినందుకు నీకు చేస్తున్నాను. ఇదిగో తండ్రి నాయన, నీ కుమారుడు యెరూషలేములోనికి ప్రవేశించిన దినం తండ్రి మట్టరాదివారం తండ్రి నాయన పాంసండే తండ్రి చక్కగా తండ్రి ఉదయకాలంలో తండ్రి మాకు తోడుగా ఉన్నందుకు నీకే మేము చేస్తున్నాను. నాయన ఈ జీర్ణం కానుగా తండ్రి వాక్యమైన విత్తనాలను తండ్రి వెదజల్లడానికి తండ్రి నువ్వు చూపిన కృపకై తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. శబ్ద యంత్రము ద్వారా ఎంతమంది హృదయాలను చెవులు తెరవబడ్డాయో తండ్రి మాకు తెలియదు, నీకే తెలుసు తండ్రి. నాయన విని మన హృదయ అంతరంగంలోనికి తండ్రి నీ మాటలు తీసుకెళ్ళి ఒకసారి ఆలోచించి తండ్రి నాయన జీవిత పరమార్థాన్ని గ్రహించి నిజదేవుడైన మిమ్మల్ని తెలుసుకునే అట్టి భాగ్యము అట్టి ధన్యత ఇన్న ప్రతి బిడ్డకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన 3 దినముల నుంచి తండ్రి జరుగుతున్న ఈ తండ్రి కూడికల్లో శిలువ ధ్యానాలలో మాకు తోడుగా ఉన్న విధానానికి తండ్రి నీకే మహిమ చెల్లిస్తున్నాను. బిడ్డలందరూ నాయన మేము నమ్మిన బిడ్డలందరూ సంతోషంగా తండ్రి అందరూ వస్తున్నారు తండ్రి. వాళ్ళందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వస్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు కానీ తండ్రి హృదయ అంతరంగంలో వాక్యము నింపుకొని తండ్రి ప్రతిరోజు నేర్చుకోవాలి. ప్రతిరోజు మా జీవితంలో మార్చుకునే చాలా ఉంటాయి. మరి అట్టి మార్చుకొని నేర్చుకొని మార్చుకునే మనసు బిడ్డలకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి మేము మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను తండ్రి కానాను దేశానికి ఐగుప్తులో నుంచి నడిపించారు. ప్రయాణం మీరు తోడుగా ఉన్నారు. పగటి వేళ మేఘస్తంభములు, రాత్రి వేళ అగ్నిస్తంభములుగా ఉండి తండ్రి మీరు నడిపించారు. ఇప్పుడైతే తండ్రి నీ ఆత్మనే మాకు సత్యకరువుగా, ఉపకారాత్మక, సత్యస్వరూపిగా మా హృదయంలోనికి పంపించారు ఆదరణకర్తగా. నేను తండ్రి మేమందరం ఇప్పుడు మా ప్రయాణం పరలోక ప్రయాణం తండ్రి నాయన. మా ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, వాళ్ళకి ఎన్ని ఆటుపోట్లు ఇబ్బందులు ఎదురైనాయో తండ్రి అంతకంటే ఎక్కువగా తండ్రి కష్టాలు, కన్నీళ్లు, వేదనలు ఎన్ని ఎదురొచ్చినా అన్నింటి అధిగమించేటట్టుగా తండ్రి ఆదరణకర్తను, సమాధానకర్తను మా హృదయంలోనికి పంపించారు. వాళ్ళకంటే మేము ధన్యులం తండ్రి నాయన. సత్యంలో నుంచి సర్వసత్యంలో నడిపిస్తూ తండ్రి మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ తండ్రి విలువైన మాటలు సర్వసత్యాన్ని మాకు బోధిస్తూ నడిపిస్తున్న విధానానికి నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఆనాడు మార్గ మధ్యలో లక్షల మంది రాలిపోయారు తండ్రి. మరి కానాను వెళ్ళేటప్పుడే తండ్రి ప్రాంతం ఒక భూమి మీద నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం భూమి మీద నడిపించడానికి అంత జరగబడుతుంది తండ్రి. అందులో ఇద్దరు మాత్రమే, కాలేబు యెహోషువ మాత్రమే వెళ్ళారు. మరి ఈ కానాను పరము వెళ్ళే కానాను పరలోకం అయ్యా ఎంతమంది వెళ్తారు, ఎంతమంది విలువబడతారో మాకు తెలియదు. కానీ వెళ్ళే గుంపులో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్న వాక్యం మా హృదయ అంతరంగంలోకి వెళ్ళి తండ్రి రక్షణార్థమైన మంచి మారు మనసును తండ్రి, పాప క్షమాపణ పొందుకుని తండ్రి ప్రతిరోజు నేర్చుకుంటూ ప్రతిరోజు మార్చుకుంటూ తండ్రి నీ పాదాల చెంత ఒదిగి నాయన నీ పాదాల చెంత నేర్చుకుని తండ్రి చక్కగా నీ వెలుగు చూస్తూ ముందుకు కొనసాగే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి చెప్పబోతున్న నన్ను మరుగుపరచండి. సూటిగా మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకు నీ పాత్రగా మమ్మల్ని వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. అందరికీ వందనాలు. మంచిదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నుంచి ఎన్నోసార్లు చదువుకున్నాము. దేని విషయంలో దుఃఖపడాలి? దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎక్కడ ఓదార్చబడతారు? ఎవరు ఓదార్చాలి? ఇక్కడ దుఃఖం వస్తుంది కానీ ఇక్కడ ఓదార్పు కొంతవరకే. మళ్ళా దుఃఖం వస్తుంది. నిజమైన ఓదార్పు ఇక్కడ ఉండదండి భూమి మీద. మీరు గమనించండి, నిజమైన ఓదార్పు భూమి మీద ఉండదు. ఓదార్స్తే మళ్ళా దుఃఖం వస్తుంది, మళ్ళీ ఏడుతాం, మళ్ళా దుఃఖం, మళ్ళా ఓదార్పు, మళ్ళా దుఃఖం, మళ్ళా ఓదార్పు అనేది భూమి మీద సహజం. ఈ రక్త మాంసములో ఉన్నంత కాలము, ఈ భూమి మీద ఈ కదులుతున్న ఆకారంలో ఉన్నంత కాలము ఈ సహజం మనిషికి. శాశ్వతమైన సంతోషము, శాశ్వతమైన ఓదార్పు ఎవరి దగ్గర జరిగినా పరలోకం ఉన్న తండ్రి దగ్గర మాత్రమే ఉన్నది. ఈ మట్టి దేహం మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మకు మాత్రమే ఓదార్పు, ఆత్మకు మాత్రమే సమాధానం. ఎందుకైనా ఇక్కడ సుఖ దుఃఖముల నుండి జతపరిచి పెట్టాడు. ఈ మట్టి దేహములో ఉన్నంత కాలం, ఈ రక్త మాంసములో ఉన్నంత కాలం కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు ఏదో మనకు ఉండదిస్తూ ఉంటే ఏదో
మనకు వస్తూనే ఉంటాయి. నిజమైన ఓదార్పు మరి దేని కోసం పెడతాము? మీరు గమనించండి, దుఃఖపడేవారు దేనికి దుఃఖపడతారు? ఈ లోకం గురించి కాదు, మారు మనసు పొందినందుకు దుఃఖపడాలి. ఈ లోకం ఉన్న ఆత్మ కోసం దుఃఖపడాలి. తెలుసా, లోకం కోసం దుఃఖపడే అవసరం లేదండి, ఆత్మ కోసం దుఃఖపడాలి. నశించిపోతున్న ఆత్మ కోసం దుఃఖపడు. చేయొచ్చు, అయ్యో ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, రాత్రి ఎవరు ఉరిపెట్టుకోవచ్చు చచ్చిపోయింది మరి వాక్యం అంది నాకు తెలియదు. అన్ని చూద్దాం, ఇప్పుడు అన్ని వాట్సాప్లో కానీ ప్రతి దాంట్లో యూట్యూబ్లో కానీ ఎన్నో ప్రసంగా గోల్డెన్ ఉన్నాయి. కానీ దీన్ని చూస్తారు ఎవరైనా చూడరు. అన్ని కల్పనా కథలు, అన్ని లోక సంబంధమైన గోల్డెన్ ఉన్నాయి. తెలుసా, దేవుని మాటలు వినడానికి కానీ, దేవుని పాటలు వినడానికి కానీ, పాటలు కూడా మనిషిని ప్రభావితం చేస్తాయి. తెలుసా, పాటలు కూడా మనిషిని ప్రభావితం చేస్తాయి, దేవుని వాక్యం కూడా చాలా ప్రభావితం చేస్తాయి. కానీ మనిషిని మార్పుకు దోహదపడతాయి దేవుని మాటలు. కానీ ఈ మాట క్షమిస్తాడు, ఈ మాట ఉన్నా కూడా టక్కున స్కిప్ చేస్తాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు తప్ప మనకి కావాల్సిన జోకులు, జబర్దస్తులు, రకరకాలుగా కామెడీలు కావాలి, ఇంకా లోక సంబంధమైన సమాచారం కోసం వెతుకులాడతారు తప్ప అసలు దేవుని మాటలు ఎన్నో ఎదురుగా నీకు దొరుకుతున్నా, అందుబాటులో ఉన్న, మొబైల్లో ఉన్న చెవుల్లో. ఎందుకంటే దుష్టుడు దాన్ని చూడలేము, అన్నింటి చూపిస్తుంది, అన్నింటి చేస్తుంది తప్ప దేవుని వాక్యం దగ్గర వచ్చేవారు ఏంటి బదిలీగా మారుస్తారు. బదిలీలు అంటే ఏంటి? చెవిటి పాముల వల్ల ఉన్నారు గణేష్ గారు. అంటే చెవులు ఉండరు, చెవులున్నా కూడా అవి ఇన్నివ్వరు, కన్నున్నా కూడా చూడనివ్వరు. ఏదాన్ని? దేవుని వాక్యాన్ని. అందుకని మీరు దుఃఖపడాలంటే దేని గురించి దుఃఖపడాలి? మన గురించి, మన పిల్లల గురించి, మన ఆత్మీయ జీవితం గురించి మనం దుఃఖపడాలి. ఎంత దుఃఖపడేవారు తండ్రిని వాళ్ళు ఓదార్పడతారు. ఎక్కడ నీకు ఓదార్పు దొరుకుతుంది? తండ్రి దగ్గర నుంచి ఓదార్పడదు. ఎక్కడ? మనందరం నీకు ఓదార్పడదు. నువ్వు నీతి మంత్రులుగా బతికితే భూమి మీదనే దుఃఖం అంటే ఇక దుఃఖపడదు మన రేపు రాదా? మీరు గమనించండి, ఇది భూ సంబంధం కాదా అని చెప్పిందంతా ప్రారంభం పడవే ప్రసంగం. ఇది ప్రారంభం చెప్పి ఆత్మతోనే ఆరంభించాడు, ఆత్మతోనే ముగించాడు ఆయన. తెలుసా, ఒక అద్భుతమైన ప్రసంగం ఎందుకు కాదు, ఆయన ఆత్మతోనే ప్రారంభించాడు, ఆత్మతోనే ముగించాడు. దాని వివరణ చెప్పలేదు. 7 మాటలు తప్ప దాన్ని పూర్తి విశ్లేషిస్తే ఒక్క మాట దింపాలంటే సుమారు గంట 20 నిమిషాలు, గంట 30 నిమిషాలు పడుతుంది. మనం చూసుకుంటే ఒక లాస్ట్ మాట, ఇగో నా ఆత్మను అప్పగించాలంటే దగ్గర 18-20 వచ్చి 18-19 రెఫరెన్స్ పూర్తి చేయవలసి వచ్చింది. దానికి మొత్తం అయాన్ని చెప్పేవారు కదా గంటకి ఎక్కువ అయిపోతుంది. ఇవన్నీ ఎక్కడ చెప్తాం? షార్ట్ టైంలో మనం మెసేజ్ చెప్పాలంటే, ఒక మాటకు పరిపూర్ణత దాన్ని వివరణివ్వాలంటే టైం చూసుకోవద్దు. యేసుక్రీస్తు ప్రసంగం చేసింది తెలుసా, 3 రోజులు అన్నపానాలు మానేసి అసలు ఏమైపోయిందో తెలియదు. అది ఏం చెప్పిందో ఆయన ఏం తెలియదు. టైం చూసుకోవాలంటే మనుషుల కదా అలవాటు పరిస్థితి ఓడు కాదు, బోధకుడే ఈయనకే వాళ్ళకి చెప్తాను ఎందుకంటే వీళ్ళు సరిగా ఆత్మపూర్ణులు కాదు. ఆత్మనుభవం అంటే ఏంటి? ధారాళంగా నీ హృదయం నుంచి జీవనదులు ఏం చేయాలి? బయలుదేరాలి. దానికి అడ్డుకట్ట ఎత్తామా జీవనదులకు? దేవునితో బంధం కలిగి ఉండాలంటే ఏంటి? అల్లరి కాదు, ఏదో గట్టిగట్టే కాదు, సమాధాన పరచు వారి దేవుళ్ళు వాళ్ళ దేవుని కుమారులు అనబడదు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు అంటే మనం ఆయన ఏం చేస్తున్నాం? అల్లరి చేస్తున్నారు, అవమానపడుతుంది. వచ్చింది కదా, గట్టిగా అల్లరి చేస్తున్నారు అందరూ పరిశుద్ధాత్మను అవమానపడుతుంది. సైలెంట్గా ఉన్నోడే ఖచ్చితంగా దేవుడిని సంతోషపరిచేవారు. ఈ కేకలేందుకు, ఈ బొబ్బలేందుకు, గట్టిగా అడ్డులేందుకు? ఇప్పుడు స్కూల్ ఉందండి, పాఠశాలకు వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా వస్తారా? టీచర్ రాకముందుకు ఏదో గయ్యగయ్య పొచ్చుకుంటారు పిల్లలు. సైలెన్స్ అంటాడు ఏమంటే తక్కువ టీచర్ మాట వినబడి అందరూ నిశ్శబ్దం అయిపోతారు. దైవికమైన దేవుని పాఠశాలలో కూడా నిశ్శబ్దమే ఉండాలి. మంచి మాటలు వినడానికి చెవులు పెట్టడానికి అతను హృదయం తెరవబడాలి. అందుకని లూదియా కూడా హృదయము తెరవబడేవా అని ఉంటుంది. హృదయం తెరవబడాలంటే గట్టిగా కేకలేస్తారా? మీరు గమనించండి, విలువైన సంగతులు అనేది వెళ్ళిపోతుంటే హృదయ అంతరంగా తెరవబడతాయి. దేవుని మాటలే వెళ్ళాలన్నా, ఇంకా వేరే గిట్టించి ఇంకా ఏదో చెప్పకూడదు. అసలు వాక్యాన్ని కనుకోదు, ఒక దాన్ని చేయదు, కనుగోలు నమ్మకం చేయకూడదు. వాక్యాన్ని వాక్యంగా దాన్ని విశ్లేషించాలి, వాక్యంతోనే విశ్లేషించాలి. ఈ పనికి మానే లోక సంబంధం తీసుకొచ్చారు పెట్టదు, అక్కడ దొరికిపోవడం మనం ఖచ్చితంగా. లోక జ్ఞానానికంటే అధిగమించిందే ఇది. ఎందుకంటే సకల శాస్త్రాలను అధిగమించింది, అన్నింటికి పుట్టింది లేదంటే ఆ వాక్యమే. దేవుని మాట వల్లనే కలిగింది కదా. వృక్షాలైనా, పక్షులైనా, భూమి అయినా, అంతరిక్షమైన నువ్వు చూస్తున్న మొత్తం దేని వల్ల కలిగింది? దేవుని మాట వల్ల కలిగింది. అంత శక్తివంతమైన మాటలు లోక సంబంధమైన ఉపమానాలు ఎందుకు? ఆయన తీసుకున్న ఉపమానాలు చెట్టు గురించి, విత్తనం గురించి, వర గురించి, అన్నింటి ఉప్పు గురించి, కొండ మీద పట్టణం గురించి ఉపమానాలు తీసుకున్నా కూడా బెస్ట్ ఇలా ఉండాలని తీసుకోవాలి. మన ఉపమానాలు వేరేవి తీసుకుంటే కష్టం. ఎవరినో ఏదో తీసుకుందాం అనుకుంటాం, ఆ సెట్ కాదు.
అది అయితా కాల వాక్యానికి సరిపోతా కూడా చూసుకోవాలి ఖచ్చితంగా. మీరు గమనించండి ప్రియమైన దేవుడు. అందుకని ఇక్కడ ఏమంటారు చూడండి, 4వ వచనంలో ఏమంటుంది, దుఃఖపడేవారు ధన్యులు, వారి ఓదార్పు పడుతుంది. 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వసంతరించుకుంటున్నారు అంటున్నారు. మీరు గమనించండి, దుఃఖపడేవారు ధన్యులు అంటే లోకంలో దుఃఖం ఉంటుంది ఖచ్చితంగా, అన్ని ఉంటాయి. వారు ఓదార్పు రావాలంటే ఇక్కడ కాదు, అక్కడ మరణాంతరం శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన ఇదిగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఒక మంచి మాట, విలువైన సంగతి. ఎందుకంటే పౌలు గారు గమలీయేలు పాదముల దగ్గర నేర్చుకున్న వ్యక్తి అండి, మహాజ్ఞాని. ఎందుకంటే ఆయన 39 పుస్తకాల మీద అనుష్కారంగా చెప్పే గొప్ప వ్యక్తి అని మనం చెప్పవచ్చు. ఎవరు ఆయన ప్రసంగాలు అన్ని జనులకు అపుస్తుడిగా ఉన్నాడు. తర్కించడం, వాదించడం, ఒప్పించడం అనేది మామూలు విషయం కాదు. 2వ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం ఉన్నాడు. దైవ చిత్తానుసారమైన 2వ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలగజేయును. ఈ మారుమనసు దుఃఖము పుట్టించదు అంటున్నారు. మీరు గమనించండి, ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టే అన్ని తెలిస్తే దుఃఖపడతామా? మరణం అయిపోతాం, మనకి లోకం కాదు, ఆలోచించడం ఏమైపోతుంది, నీటి కుంగిపోయేది, అసలు ఇవన్నీ ఖచ్చితంగా ఉండేవి. మొత్తం నీకు సర్వసత్యం బైబిల్ జ్ఞానం మొత్తం అర్థమైతే ఈ లోకం గురించి ఏమో తెలుసు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలగజేస్తుంది. ఆ మారుమనసు అంటే ఎప్పటికీగా దుఃఖము పుట్టించదు. మీరు గమనించండి, ఈ లోకంలో ఏడుస్తున్నారు అంటే వాళ్ళు శరీర సంబంధం, లోక సంబంధం. ఎందుకంటే ఏమైపోతుందో ఏం కదా, నీకు తెలుసు కదా, ఎందుకు వచ్చావో తెలుసు, ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసు, మరణాంతరం నువ్వు ఏమైతావో కూడా సత్యము, సర్వసత్యము నీకు మొత్తం తెలిసిన తర్వాత నీకు ధైర్యం ఉంటుంది, నీకు బలం ఉంటుంది. ఇక్కడ అసలు ఏం భయపడేది ఉండదు. ఏదాన్ని మనం చెదరం బెదరం చక్కగా మనం అర్థం చేసుకుంటాం. అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది పడితే అప్పుడు రక్షణార్థమైన మారు మనసు అని ఉంటుంది. ఆ రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తే దుఃఖం పుట్టించదు, మళ్ళీ దుఃఖం పుట్టించదు అంటున్నాడు అని చెప్తూ చూడండి. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలగజేయు. లోక సంబంధమైన దుఃఖం అంటే ఏంటి? మరణం. కుంగి కృషించి నలిగిపోయి మొత్తం ఇదైపోయి అది మరణాలు తీసుకుంటాయి. ఎవరో ఏదైనా మాట నడుతుంది, కుంగిపోయే అవసరం లేదు. ఏమన్నాడు ఇందులోనే 5వ అధ్యాయంలో ఏమన్నా ఎవరు 11వ వచనం, జనం మేము ఏం చెడ్డ మాటలు చెప్తారన్నా మనం వాళ్ళ కుంగిపోయి మత ఆయన చెప్పిందండి, నీకు చెప్పకుండా ఏం దాచిపెట్టలే. దాన్ని నమ్ముకుంటే మంచిగా బాగుంటుంది, ఎవరు తింటారు, ఎవరు చేయడం కదా ఆయన ముందే హెచ్చరికగా చెప్పింది మొత్తం. మా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించడమే కాదు, ఏం చేస్తాడు? హింస, మాటలతోనే చంపేస్తాడు. చూసామా? మాటలతో ఎంతలా మాటలు గుండె వెళ్ళిపోతుంది తెలుసా. అంటే మిమ్మల్ని చెడ్డ మాటల్లో తింటారు, భరించాలి. ఎందుకు? నీతిమంతుడు అనీతిమంతుడికి భరించలేదు. నీతిమంతుడు వేరు, అనీతిమంతుడు వేరు. అనీతిమంతుడు ఎవరు? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. నీతిమంతుడు దేవునికి ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాడు. ఈ అనీతిమంతుడు నీతిమంతుడు చూసి ఓర్చుకోలేదు. గమనించాలి. అంటే నిందిస్తాడు వాడు. బాగా చెప్తాడు, నేను నటిస్తుంటా, ఇంత భక్తి వాని వల్ల అవుతుందా? నా వల్లనే అయితే లేదు, వాని వల్ల ఏంటవుతుంది? ఎంత నటన కావాలని చెప్తుండొచ్చు, మన గాంధీ వీని వల్ల అవుతుందా అని నిందిస్తాడు. ఆ నిందించడం మాత్రం నువ్వు కుంగిపోయే అవసరం లేదు. వాళ్ళ దగ్గర నీ భక్తి నువ్వు ప్రదర్శించాలి, నేను చూపించుకోవడం అవసరం లేదు. నీ భక్తిని, నీ యథార్థతను, నీ నీతిని చూసేది, నీ హృదయాన్ని చూసేది ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయనే? ఆయన దగ్గర నువ్వు సెట్ అయిపోయి చాలు. నువ్వు మనసులో గెలవాలని నీకు అవసరం లేదు, ఆ నమ్మకం నీకు గురించి అవసరం లేదు. నీ నీతిమంతుడిగా భావాన్ని నువ్వు చెప్పుకునే అవసరం లేదు. నువ్వు నీతిమంతుడివో, నువ్వు అనీతిమంతుడివో, నువ్వు భక్తిపరుడో, భక్తిహీనుడివో, నా గురించి నీకు చెప్పవసరం, నీ గురించి నేను చెప్పను. మన అందరి గురించి తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, దేవుడు. ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడు కదా, ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడని చెప్తుండు. వాళ్ళు ఎవరు? నా నిమిత్తము జనులను
నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. ఏమంటారు? చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. ఆ చెడ్డతనం తీసుకుంటావా? తట్టుకోలేదు. ఎందుకంటే ఈ మాటలు గుర్తురావు. మనం ఈ ఉన్న బాధ ఏది, ఈ మాటలు గుర్తురావు. వాక్యాన్ని గుర్తురాలేదు. మీరు గమనించండి, వాక్యాన్ని గుర్తురాలేదు. సడన్గా తక్కువ అందిస్తాం తర్వాత. ఎందుకంటే మాటల్లోనే కూర్చొని ఉంటాం. ఎందుకంటే నీ మాటలు ఎక్కిపోబడుతుంది అని కొన్ని గుర్తు రాలేదు. ఈ మాట నేను అనుకున్నాను, దేవుడు తన లెక్కలు తీసుకుంటాడు. నేను నూతనంగా జన్మించిన ఇప్పుడు నేను దేవునికి సంబంధిని. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడితే ఖచ్చితంగా అక్కడ ఏమైపోతుంది? నా మాటలకు నేను లెక్కప చెప్పాలి. నేను నీతిమంతున్నా అనీతిమంతున్నా ఏది స్టెప్ ఏది మంత్రుల నీతిమంతులుగా తీర్చబడుతుంది? మాటలే. 12వ అధ్యాయంలో 36-37 ఉంటుంది మత్తయి సువార్త. అది నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడు అని, అదే నీ మాటలను బట్టి అనీతిమంతుడు అని తీర్పు పొందుతావు. నువ్వు విమర్శించిన మాట తీర్పు పొందుతావు నువ్వు ఖచ్చితంగా. అంటే నిన్ను ఏ రకంగా సరే రక్షణ పొందిన బిడ్డ దేవుడి నుండి భక్తులుగా ఖచ్చితంగా నీకు ఎక్కడ నీకు బలహీనత ఉంది. ఆ బలహీనత నేను బలపడతాను. మాటల్లో పాపం చేపిస్తా, సూపులతో పాపం చేస్తావా? అమ్మో, నువ్వు నిగ్రహించుకున్నావు, ఓకే. నువ్వు కోటలో నీ చేతులతో పాపం, ఓకే. కాళ్ళతో పాపం చేస్తావా? అయినా పర్లేదు. కానీ నీ నోటితో పాపం చెప్తా. ఎలాంటి పాపం? చెడ్డ మాటలు. వాళ్ళు భక్తప్పుడు నువ్వు తట్టుకోలేక వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు నువ్వు కూడా మాటల్లో తప్పిపోతావు. అయిపోయి దేవుని దగ్గర దొరికిపోవడం ఏంటి? మాటల్లో తీసుకోడు దేవుడు. చాలా సీరియస్గా తీసుకుంటాడు దేవుడు. మోసేనే వదిలిపెట్టే ఇశ్రాయేలు సర్వ సమాజం ముంగట నన్ను నా నామాన్ని అవమానపరిచా. నీకు ఆ కాలంలో ప్రవేశించడానికి లేదయ్యా. ఈ అకౌంట్ మీద చచ్చిపోయింది కాదు. మన మీద ఆయన శవాన్ని కూడా దొరకలేదు తెలుసా దేవుడు. మోసే శవాన్ని కూడా దొరకలేదు. లేకపోతే పెద్ద గుడిగట్టే తిరుగుతుంది. విగ్రహాల దగ్గర అయిపోదు తెలుసా. అందుకనే ఆయన గురించి 30 రోజులు ఏడ్చినట్టు మనం బైబిల్ చూడాలి. అంగదా చీరా ఉంటుంది, 30 రోజులు ఏడ్చిరాని ఉంటుంది. ఆయన చెప్పిన మాట వాళ్ళని అనుసరించిందా? ఇప్పుడు శ్రమలు తేయాలి. క్రీస్తుని గురించి ఏడుచుడు కానీ బాధ కానీ ఉంటుంది. అన్ని పెట్టుకుంటూ బాగా సంవత్సరం ఇది ఒక వాడుకగా ఉంది తప్ప ఎంతవరకు ఉంటుంది? ఒక దగ్గరకు వచ్చిన భక్తి ఆగిపోయిందండి. క్రైస్తవులు భక్తులు ఎందుకంటే పెరగట్లేదు. ఒక దగ్గరకు వచ్చింది ఆమె క్రైస్తవులు సార్ అంతవరకే అయిపోయింది తప్ప భక్తి అనేది సన్నగిల్లిపోతుంది. ఆ భక్తి పెరగట్లేదు. పెరగాలి ఖచ్చితంగా. భక్తి పెరగాలంటే ఎలా ఉండాలి? దేవునితో ఉండాలి. ప్రతిరోజు నేర్చుకోవాలి. ప్రతిరోజు నువ్వు మార్చుకుంటే అప్పుడు నీ భక్తి అనేది అది పెరుగుతుంది ఖచ్చితంగా. దేవుడు పెట్టేస్తాడు. నేను మార్చుకోను అంటే ఏమైపోతుంది? ఎక్కడ వేసిన గుండెలు అక్కడనే ఉంటుంది తెలుసా. ప్రతిరోజు మనం పొద్దున్న లేస్తాం, మొహం కడుక్కుంటాం, బ్రష్ చేసినామంటే ఖచ్చితంగా పళ్ళకు పట్టిన ఏంటి ఈ పాచు మొత్తం వదిలిపోవాలి ఖచ్చితంగా. నాలుగు మొత్తం బద్దేసి క్లీన్ చేస్తాం మొత్తం. అంటే ఇక్కడ ఉండకూడదు. అంత మొత్తం అన్నీ చేసుకుంటాం మంచిగా. ఒంటి మీద మంచిగా గురికి పట్టిందనుకో బాగా ఈ ప్రయత్నం కూడా అవసరం. మంచి సబ్బుతో కూడా స్నానం చేస్తాం. తలకు షాంపు పెడతాం, ఒంటికి సబ్బు పెడతాం ఖచ్చితంగా. బట్టలు అన్నిటికీ రకరకాల ఏ దాంట్లో మురికి ఉండకూడదు, అన్నిటికీ వదిలించుకోవాలి, చాలా నీట్గా ఉండాలనుకుంటాం. కానీ హృదయ అంతరంగం ఎంత భయంకరంగా దాన్ని సాఫ్ చేసుకోవాలనుకుంటున్నాం, దాన్ని శుద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. మీరు గమనించండి. సమాజానికి ఓడి చెప్తారండి, అది శుద్ధి లేకనే కదా పడపడ పనులు కొనుక్కుంటూ గొడవలు నొల్లులు పగలతో ప్రతీకాలంతో రగిలిపోతున్నాడు మనిషి. దాన్ని శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు ఏదో నీకు శరీరానికి ఏదో ఆశీర్వాదం ఇవ్వడం కాదు. పగతో నరహంతకులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా భయంకరంగా మారిపోతుంది సమాజం. దాన్ని మొత్తం ఒక వైపు మళ్లించడానికి నువ్వు ఎందుకు పుట్టావో, నీ అవయవం ఎందుకు ఇచ్చాడో, నీ కన్ను ఎందుకు ఇచ్చాడో, నీ చెవి ఎందుకు ఇచ్చాడో, నీ నోరు ఎందుకు ఇచ్చాడో, నోట్లో నాలుగు ఎందుకు పెట్టాడో, నడవడానికి 34 పనులు ఎందుకు పెట్టాడో, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? శరీరం మొత్తం ఆ గుండె ఎందుకు ఇంత పంపింది? ఈ శరీరం సర్వ శరీరం దేవుడి కోసం, ఇంకా ఆయన కోసం, ఆయన పని నిమిత్తం కోసం నియమించుకున్న సంగతి ఆయన బ్రతికి చూపించాడు. మొత్తం 33 సంవత్సరాలు మీరు గమనించండి. ఆయన ఎలా దుఃఖపడ్డాడు? ఆత్మ విషయమై భారం జరిగి ఏడుస్తున్నాడు. కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు. యేసుక్రీస్తుకు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు, సరైన వస్త్రములు వేసుకోవడానికి కూడా ఉన్నవాడు కాదు. సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడే. మరలాగా అంగులు ఆర్భాటాలు ఇప్పుడున్న పెద్ద శోకమైన సేవకుడు, పెద్ద సెలబ్రిటీ సేవకుడు అలా లేదండి. యేసు జీవితంలో ఒకసారి తల్లి చూస్తే ఆయన జీవితంలో సుఖమే లేదు. పుట్టింది మొదలుకొని శిలువకు ఎక్కేంత వరకు లేదు. పరలోకంలో ఉన్నాడు.
సకల సుఖాలు సుఖంగా ఉన్నవాడు, ఆత్మగా ఉన్నవాడు ఎప్పుడైతే శరీరంలోకి వచ్చాడో సుఖాలన్నీ లేవు. ఏం కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, బాధలు. ఆయనకే సుఖం లేనప్పుడు నీకెందుకు ఉంటుంది ఆ సుఖం? దేవుడు నమ్ముకోండి సుఖం వస్తే, దేవుడు నమ్ముకోండి. ఇవన్నీ నమ్ముకోని పిల్లలు లేరా? నమ్ముకోవడం నీకంటే ఎక్కువ సుఖపడుతున్నాయి బాబు. ఈ సుఖాల కథ దీని గురించి కాదు చెప్పాల్సింది. నీ ఆత్మ సురక్షితంగా ఇక్కడ కష్టపడుతున్నావా? కోట్ల సంవత్సరాలు నీ గురించి ఎదురు చూస్తుంది గొప్ప జీవితం అని చెప్పాలి. నువ్వేంటి ఇక్కడ నమ్ముకోవడానికి ఇదే ఏవో చెప్పింది బైబిల్లో లేని చెప్తారు అసలు. బైబిల్లో ఉన్నది వేరు సువార్త, ఆ బైబిల్లో లేని సువార్త అది మనుషులకు ఇష్టం. దాన్నే కల్పన కథ అంటే కల్పించింది. మట్టి మెదడులో పుట్టిన దాన్ని నువ్వు గిట్టించి చెప్తున్నావు బైబిల్లో. ఆ తప్పు. బైబిల్లో ఉండలేదు, నువ్వు చెప్తుంది వేరు. బైబిల్ ఏం చెప్పింది? ఆత్మ గురించి చెప్పింది. బైబిల్ ఏం చెప్పింది? పరలోకం గురించి. బైబిల్ ఏం చెప్పింది? నరకం గురించి చెప్పింది. బైబిల్ ఏం చెప్పింది? నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని చెప్పింది. మన ఒకరు అంటున్నాడు, అందరు పాపాత్ములే. ఎవరు పాపాత్ములు? ఏం కదా పాపాత్ములు ఎందుకైతారు నాయన? నువ్వు పాపమే. దేవుళ్ళకి వచ్చినా పరిశుద్ధంగా మారాలి. ఇంకా క్యారెక్టర్ మార్చుకోకపోతేనా? నూతన జీవితం అన్నాడు అదే. పాతవి గతించను, కొత్త ఆయన మొత్తం పోవాల్సిందే. మొత్తం మనలో ఉన్న కోపము, ఆగ్రహం, ఆవేశాలు, ఈ అన్ని లోక సంబంధమైన భయంకరంగా ఉండి మొత్తం వదిలిపోవాలి. మాదిరికరమైన జీవితం చూపించాలి సమాజంలో. చూపించకపోతే ఎవరండి? మనం ప్రకటించడం లేదు, కానీ మన బ్రతికి చూపించడం లేదు. మన బ్రతికే ఒక సువార్తగా మారాలి. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా కూడా మన బ్రతికి మారినప్పుడు ఎవరు పాటించారు చెప్పండి? దేవుని మాటలు గొప్ప అయి నువ్వు అన్న నువ్వు చెప్పినా చెప్పకపోయినా మాటలు గొప్పగానే ఉంటాయి. దేవుడు చాలా గొప్పవాడే. ఆ దేవుడు గొప్పవాడు నువ్వు చెప్పకు. దేవుడు అంత గొప్పగా నువ్వు బతికి చూపించు. అది దేవుడు కోరుకుంటుంది. దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఇదే నువ్వు చెప్తున్నావు ఓకే. మరి ఆయన ఉన్నట్టుగా నువ్వు ఉండాలనే కదా ఈ మాటలను నీకు ఇచ్చింది. మీరు గమనించండి. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు అంటాడు ఆయన. దుఃఖపడేవారు ఓదార్పు వార్తలు అంటున్నాడు. కానీ 11వ వచనంకి వచ్చే వరకు ఏమన్నా కదా, జనులు మిమ్మల్ని నిందిస్తారు, అవమానపరుస్తారు, ఏం చేస్తారు? తట్టుకో, భరించు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అప్పుడు నువ్వేం చేయాలి? తిడుతుంటే ఏం చేయాలి? తిట్టమన్నా ఆనందించాలి. ఆనందించి మనుషులు అందరూ గుర్తిస్తారు. నాకైనా మీకైనా చెప్తున్నా, నాకైనా వింటున్నా, మీకైనా ప్రతి ఒక్క మనిషి ఏంటంటే ప్రతిరోజు మార్చుకోవాలి. బైబిల్లో ఉన్న గొప్పతనం ఏదైనా ప్రతిరోజు నువ్వు చదువు ఏ రోజు మాట నేర్పిస్తావు. అదే అక్షరాన్ని నువ్వు చదువు ఖచ్చితంగా కొత్త విషయాన్ని నీకు నేర్పిస్తాను. అయితే ఇది అందుకనే దైవ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ప్రతి లేఖనం అని అంటుంది. ఒకసారి చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 21 వచ్చింది చూడండి. దైవ అంటే దైవికమైన ప్రేరేపణ, దైవ ప్రేరేపణ. ఈ 66 పుస్తకాలు నువ్వు ప్రతి అదే వచనం నువ్వు చదువు. కొత్త పనులు అదే వచనం చదువు. నీ కొత్తది నూతనంగా నీకు చెప్తూనే ఉంటాడు. పేతురు 1వ అధ్యాయం 1 పేతురు నాన్న 1 పేతురు 1వ అధ్యాయం 20-21. 2వ పేతురు ఏంటంటే 2వ పేతురు 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట చదివేవాడు గ్రహించాలట. ఏం చేయాలన్నా? మొదట గ్రహించాలి అంటున్నాడు. మీరు గమనించండి. నీళ్ళు డబల్ నీళ్ళు ఎక్కడ నీళ్ళు కొట్ట నీళ్ళు. మీరు గమనించండి, మీరు బాగా గమనించండి ఒకసారి. మీరు ఏమంటాడు? ఊహను బట్టి. ఒకడు తమ ఊహను బట్టి లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు గ్రహించాలి. మొదట గ్రహించాలి. ఎవరు? చదివేవాళ్ళు, ఆయన బిడ్డలమైన మనం గ్రహించాలి. మనకే గ్రహింపు లేకపోతే ఇది ఒక ఏమంటారు, ఇది ఒక మంచిగా రాసిండొచ్చులే అనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకనే బైబిల్లో ఈ మాట ఉన్నది. ఎక్కడ రాయాలో తెలుసా? ఎక్కడ రాయాలో ఈ మాట ఈ పేతురు గారు చెప్తున్నాడు. బైబిల్ 66 పుస్తకాలు మీరు చూడండి. ఈ 66 పుస్తకం కదా ఈ పేతురు గారు రాసిన ఈ లేఖ. మీరు గమనించండి. ఇందులోనే చెప్పబడి ఎక్కడ చెప్పబడి ఒకరు ఊహను బట్టి తను చెప్పడం వల్ల ఏ లేఖనము ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించవలను. ఎలయనగా ప్రవచనం ఎప్పుడు మనిషి ఇచ్చను బట్టి. అంటే అర్థం ఏంటి? నీ కోరికను బట్టి ఏదో నేను రాసేస్తా, ఏదో చేసేస్తాను కాదు. 40 మంది రాశారు. 40 మంది రాశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ వృత్తులు వేరు, వాళ్ళ కాలాలు వేరు తెలుసా?
వాళ్ళ వృత్తులు వేరు, వాళ్ళ కాలాలు వేరు, డిఫరెంట్ అనమాట. ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు. అందులో పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. ఈ రాయబడ్డ వారు ఒకరికొక సంబంధం లేదు, ఒకరికొకరు ముఖం చూసుకోలేదు. ఒకరి దగ్గర 40 మంది ఒక దగ్గర కూర్చొని రాసుకోవాలి. బైబిల్ చాలా గొప్పది. అందుకని ఒక వచనం విభేదించారు. వేరు వేరు కాలాలైనా వేరు వేరు ప్రాంతాలను రాసినా మీరు గమనించండి, అక్షరం పొందుకోకుండా సున్నపోకుండా మొత్తం ఇలా సమకూర్చి మొత్తం 66 పుస్తకాలుగా గ్రంథస్థం చేసి ఒక వచనానికి ఒక వచనం విభేదించకుండా ఉందంటే రాసింది 40 మంది అయినా రాయించింది ఎవరు? దేవుడు. వాళ్ళ వెనక మాకు దేవుడు ఉండండి. అది మనం గమనించాల్సింది. ఎంత గొప్ప దేవుడిని కలిగినామో, ఎంత గొప్ప దైవ గ్రంథాన్ని కలిగినామో మనం గమనించాలి. మీరు గమనించండి. ఏదానికైనా ఇప్పుడు మీరు గమనించండి, ఇస్లాం వాళ్ళ మత సంబంధంగా వాళ్ళు చూస్తే ఒక్క ఆయన ఉండు ఆ గ్రంథానికి. ఎవరు? మహమ్మద్ ప్రవక్త గారు ఒక్కడే ఉన్నాడు. ఆయన మీరు హిందూ గ్రంథాలు ఒక్కొక్కరే ఉంటారు. రామాయణం చూసుకున్న వరకు వాల్మీకి అని ఉంటుంది, ఆయన ఒక్కడే రాసినట్టు ఉంటుంది. మీరు గమనించండి. వేదాలు కొన్ని వాళ్ళు కొంత ముందు రాసినట్టు ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు గమనించండి. ఇక్కడ మాత్రం 40 మంది తీసుకున్న దేవుడు 40 మందిని తన ఆత్మతో నింపాడు. 40 మందిని తన ఆత్మతో నింపాడు. పరిశుద్ధాత్మ ప్రేరణించి రాసిన మాట చూడండి. ఏలైనగా ప్రవచనము ఎప్పుడు మనిషి ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులందరూ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలంగా పలికిరు. 40 మంది పలికినది దేవుని మూలంగానే పలికిరు. అందుకనే వ్యక్తులు 40 మంది, రాయించింది మాత్రం ఒక శక్తి. అది పరిశుద్ధాత్మ శక్తి. గమనించారా? పరిశుద్ధాత్మ కంటికి కనపడాడు, తెలుసా? కంటికి కనపడాడు ఆయన కంటి నీ హృదయంలోకి వస్తాడు. ఆయన వచ్చినంత సంగతి నీకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడు. పరిశుద్ధాత్మ వచ్చిండు గుర్తంటే నువ్వు గెంతులేయడం కాదు, గట్టిగా అరవడం కాదు, ఎవరు కన్ను మూసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆయన వచ్చిందంటే నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు మొత్తం. అందుకని మీరు 2వ అధ్యాయం చూడండి. అప్పుడు పరిశుద్ధాత్మకి మొత్తుకున్నట్టుగా మన వాక్యం చెప్తుంటే అనేకమైన ప్రాంతాలు వచ్చి విత్తరవేసుతారు. ఏంటి కదా? పరిశుద్ధాత్మకు ఈ లోకం మీదకి రంగప్రవేశం జరుగుతుంది. 2వ అధ్యాయం. అప్పుడు వచ్చిన తర్వాత నాలుకలుగా విభాగింపబడి ఆ రూమ్ మొత్తం, ఆ మెడగది మొత్తం నిండిపోద్ది. ఒక్కొక్క నీ దగ్గర రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొని. మరి వాళ్ళకి అన్ని భాషలు రావు, పరిశుద్ధాత్మ దేవుడే ట్రాన్స్లేట్గా ఉన్నాడు. ఇలా ఆ సంగతి తెలియదు. వచ్చిందని మాట్లాడాలన్నట్టు ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? కొనుక్కున్న నీ ముందు కొత్త భాషలు వచ్చిన వాళ్ళు ఉందా? అన్య భాష అంటే నాకు రాని భాష అన్య భాష. తమిళ్ కానీ తెలుగు, ఇప్పుడు ఉన్న భాషలు ఎన్ని ఉన్నాయో ఎన్ని భాషలు ఉన్నా సరే నాకు వచ్చిన భాష, నా మాతృభాష తెలుగు అయితే హిందీ నాకు అన్య భాష అవుతుంది, తమిళ్ నాకు అన్య భాష, కన్నడ అన్య భాష అవుతుంది, మలయాళీ అన్య భాష అవుతుంది, ఇంగ్లీష్ అన్య భాష అవుతుంది. నాకు రాని భాష ఏదైనా అది అన్య భాషే. బైబిల్ రాయబడింది కూడా లిప్ గల అన్ని భాషలకు తర్జుమా అయిపోయింది. మొత్తం లిప్ గల ప్రతి భాషకు తర్జుమా అయిపోయింది బైబిల్. నువ్వు మాట్లాడుతున్నావు లిప్పే లేదు, ఎక్కడ ఉందా? ఏం మాట్లాడుతారో తెలియదు. దేవుడికి అవమానపరుస్తారు, మళ్ళీ అవమానించదు అంటారు. అది చాలా ఇబ్బందికరం. బైబిల్ మీరు సరిగా పద్ధతిలో అంటే వాళ్ళు నేర్చుకోక చాలా ఇబ్బందిగా ఇదైపోతారు. మీరు గమనించండి. అందుకని మీరు చదివే వాళ్ళు ఖచ్చితంగా మీరు గమనించాలి, గ్రహించాలి అంటున్నారు. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక. ఈయన స్వయంగా యేసుక్రీస్తు తోడబుట్టిన వాడే, అంటే యోసేపు మరియల వల్ల కలయిక వల్ల పుట్టినవాడు. ఈయన మాత్రము యేసుక్రీస్తు మాత్రము పరిశుద్ధాత్మ తండ్రి సంకల్పం ప్రకారం వచ్చినవాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము 8 నుంచి మనం చాలా జాగ్రత్తగా 8-9 వచనాలు కలిసి ఉంటాయండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను ఏం చేస్తున్నప్పుడు శుభ్రం చేసుకోండి. విమర్శకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. కావాల్సిందే. ఇంతకుముందు ఏం చెప్పారు? వంటి శుభ్రత ఉంది, కానీ క్రైస్తవునికి హృదయ శుభ్రత లేదు. వంటి శుభ్రత ఉంది, ఇంటి శుభ్రత, వంటి శుభ్రత బాగుంటుంది. క్రైస్తవులకు ఏమి లేదు, హృదయ శుభ్రత లేదని చెప్తాను ఖచ్చితంగా. అంతేనా కాదు? ఉన్నది. నాకైనా నీకైనా వాక్యమే మనకు ప్రామాణికం. నాకు బోధిస్తుంది వాక్యం, మీకు బోధిస్తుంది. ఎవరు అతిథులు కాదు. ప్రతిరోజు అందరం మార్చుకోవాలి, అందరం నేర్చుకోవాలి, అందరం మార్చుకోవాలి. ఇది అల్టిమేట్ అన్నమాట. నేను గొప్ప కాదు, మీరేమో తక్కువ కాదు. దేవుని దృష్టిలో అందరూ ఈక్వాలిటీ. ఎవరు నశింపబడదని
అందరి ఏడలు ప్రతి మనిషి వాడి ఏడలు ఏం చేస్తుండు? దీర్ఘశాంతం గర్వాలై ఉన్నాడు. నోహవ కాలంలో 120 సంవత్సరాలు ఇచ్చిండు. ఇప్పుడు అది మనకు అంత సంవత్సరాలు లేవు, 60-70 ఇచ్చిండు. అందులో రోగం, వస్తువులు, బాధలు, కన్నీళ్ళు, వేదలే ఆయన దగ్గర రావాలి. అప్పుడు ఆయన కదా, నువ్వు ఆయన దగ్గర రాకుండా దేవుడే నన్ను మార్చుకుంటాడు, దేవుడే నన్ను చూసుకుంటాడు, దేవుడు నాతో ఉంటాడు. మీరు రంటున్నాను ఆయన పత్ర ఆయన దగ్గర రండి, మీ పాపాలు ఒప్పుకోండి, వదిలిపెట్టుకోండి, పాపాలు కాపుకోండి, మీ ఇంట్లో ఉంటే ఆయన దగ్గర ఉండడు అన్నట్టుగా చాలా జాగ్రత్తగా మనం చూస్తే ఆ 8వ వచనం దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీరు గమనించండి, పాపులారా మీ చేతులను శుభ్రముగా చేసుకుని, దిమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నారు. మీరు గమనించండి, దిమనస్కులు అంటే మీరు గమనించండి, 2 నారకల ధోరణి, నీ దగ్గర నా మాట, నా దగ్గర నా మాట. ఏ ఎండక ఆ గొడుగు పడతారంట కదా, 2 డబల్ గేమ్ ఆడుతుంది, డబల్ మీనింగ్ మాటలు మొత్తం మనిషి దగ్గర. ఇలాంటి చాలా ప్రమాదకారం. ఎందుకంటే దిమనస్కులారా అంటే ఒక మనిషి కాదు, 2 మనుషులు ఉన్నాయని అర్థం. ఇప్పుడు మందిరంకి వచ్చినప్పుడు ఒక మనసు ఉంటుంది, లోకానికి తిరిగినప్పుడు లోకం మనసు. అంటే 2 నావల మీద, పడవల మీద ప్రయాణం చేసినట్టు ఉంటుంది జీవితం. లోకంతో పాటు లోకం కావాలని కోరుకుంటారు, ఇక్కడ దేవుడు కావాలని కోరుకుంటారు. అదే దాన్ని ఏమని తెలియని బైబిల్ నులువెచ్చని స్థితి అన్నాడు. నులువెచ్చని స్థితి, 2 కావాలని కోరుకుంటారు. ఒకటే మనసు ఉండాలి. ఇచ్చింది ఒక మనసే, దేవుడు ఇచ్చింది ఒకటే మనసు, స్థిరమైన మనసు ఇచ్చింది. దృష్టిలో ఏం చేసిండు? ఇంకోటి తీసుకొని వాని మనసు పెట్టిండు. వాని మనసు ఏంది? కుళ్ళు, కుతంత్రం, పగ, ద్వేషం, ఇవన్నీ ఉంటాయి. మనిషికి 2 ఉంటాయండి తెలుసా? శరీరానికి ఒక మనసు ఉంది, ఆత్మకు ఒక మనసు ఉంది. ఆత్మ వేరు, శరీరం వేరు. అందులో ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి, నేను చెప్పడం మీద వాక్యమే చూపిస్తాను. గలతీలో రాసిన పత్రిక 5:16-17 చూడండి. ఈ 2 ఉంటాయండి. ఈ 2కి ఎప్పుడు యుద్ధమే, ఎప్పటికి పోరాటమే. దాన్ని జయించాలి క్రైస్తవుడు, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే మన బతుకు చాలా చిత్రమైపోతుంది తెలుసా? 17 శరీరం ఆత్మకును, శరీర ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధంగా సూచించు. ఒకదానికొకటండి. శరీరము ఆత్మ, శరీరంలోనికి ఆత్మ వచ్చింది. ఈ శరీరానికి అన్ని కావాలని కోరుకుంటుంది, శరీరానికి పని ఉంటుంది, శరీరానికి ప్రతీకారం ఉంటుంది, శరీరానికి మొత్తం రగిలిపోతుంటుంది. ఆత్మకి ఏముంటుంది దగ్గర? ప్రేమించి వదిలే అంటే ఇది గదిపోయి దీన్ని అనిచేస్తాడు. ఆత్మ చెప్పే సంగతి అనిచేస్తాడు, శరీరం చెప్పే సంగతి చేస్తే ఎందుకే కదా. అందుకే కుటుంబాల్లో సమాధానం ఉండదు, అందుకే పోలీస్ స్టేషన్, అందుకే కోర్టు తెలుసా? అందుకే కోర్టు. ఎందుకు? తగ్గింపు ఉండదు, భార్యకు తగ్గింపు ఉండదు, భర్తకు తగ్గింపు ఉండదు, పిల్లలకు తగ్గింపు ఉండదు, లోకంలో ఉన్నవారికి తగ్గింపు ఉండదు. శరీరం చెప్పినట్టున్న అనుకోండి నాశనమే. ఆత్మ చెప్పినట్టున్న అనుకోండి మీ దగ్గర రాదు. అంటే అందరు ఓటు చెప్పడానికి మీ దగ్గర రాదు. ఆత్మానుసారమైన జీవితం చాలా ఉన్నతమైనది. అందుకనే చెడిపోయిన లోకానికి, పాపపుతో నిండిపోయిన లోకానికి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి తన కుమారుని పరిశుద్ధుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి, నాయన శరీరాల్లో ఉన్నప్పుడు బలహీనమైపోయినావు, ఎవడైనా ఇలా అనుకోవచ్చు ఖచ్చితంగా. అందుకనే మీరు గమనించారా, అందరూ దేవుడిని ఎత్తుకుడిపోతారు, అందరూ దేవుడిని ఎత్తుకుడిపోతారు. కానీ నువ్వు నమ్మిన దేవుడు నిన్నే వెతుక్కోవచ్చు. అందుకే చురుకనైందా మీరు గమనించండి. అందరూ గుండు కొట్టించుకొని కొండపోతా, పుట్టకపోతా, పసిరి పెట్టి తిరుగుకుంటూ రకరకాల యాత్రలు చేస్తారుగా. తీర్థయాత్రలు ఏమంటారు కదా, ఆ యాత్రలను చేసుకుంటే రకరకాలుగా చేస్తుంటారు, ఎన్నో దానాలని రకరకాలు చేస్తుంటారు. ఆయన ఏమంటారు కదా, ఆయనే నిన్ను ఎత్తుకుంటూ. ఈ దేవుడు ఇబ్బంది అయిపోతుంది అందరికీ తెలుసా. ఆయన నిన్ను ఎత్తుకుంటే వరకు ఆయన ప్రేమ సుఖమైందా, నిన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. నువ్వు కట్టుకునే అవసరం లేదు, గుండు కొట్టుకునే అవసరం లేదు, ఆచారాలు పాటించుకునే అవసరం లేదు. నీ హృదయం ఇంత చోటిస్తుందా? మిగతా ఏమని చెప్తారా? నువ్వు హృదయం ఎట్లన్నా ఉన్న నీ సార్, నువ్వు వచ్చి గుండు కొట్టు, నీ గుండెలకు నీకు పరికరాన్ని ఈ గంట అవసరమా అండి? వాడు మన గుండు కొట్టి ఒక ఇంటికి మరొకదాన్ని వాడు ఉన్నదనుకోండి, వాడు ఎత్తడా? ఆ జీవితంలో చేయడు. అది పెట్టుకున్నాం కాబట్టి మన పెరుగుతున్నాయి కాబట్టి చూడు వాడనే సార్. చూడండి, నమ్ముతారు అవన్నీ. అవి మనుషులకు ఇష్టం, అవి నమ్ముతారు. సత్యాన్ని నమ్మడం చాలా కష్టం తెలుసు. సత్యం దగ్గర రావడం కూడా చాలా కష్టం. సత్యాన్ని నమ్మరు, సత్యానికి చెవునివ్వరు, సత్య దేవుడికి హృదయంలో చోటు ఇవ్వరు. చాలా డేంజర్ ఉంటుంది మనిషి ఏమైనా దేవుడి మార్గం. అందుకనే చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలించాలి, చాలా జాగ్రత్తగా. దిమాంసులు అనేవారు నమ్మకూడదు ఖచ్చితంగా. అందుకనే ఒక మాట కింద వచ్చిన ఒక మాట, పాపులారా మీ చేతులు శుభ్రముగా కడుక్కోండి, దిమర్శుకులారా మీ హృదయములను పరిశుద్ధ పరచుకోండి, వ్యాకులపడి దుఃఖపడు, ఏడుబడి మీ నవ్వు దుఃఖములకును మీ ఆనందం చింతకును మార్చుకోండి. ప్రభు అంటే ఇక్కడ చెప్తున్నాడు,
దృష్టికి అది అవసరం లేదు. అంటే మనకి ఏంటి, చింతకు మార్చు, దుఃఖానికి మార్చు. వద్దు. నవ్వు కూడా ఏం జరిగినా వ్యసనం పుట్టిస్తారు. నవ్వులాట కూడా వ్యసనం పుట్టితే మారుతారు. సాంప్రదాయంగా చెప్తారు, అది నవ్వు ఇవన్నీ చేసేది వ్యసనంగా మారిపోద్ది. దాన్ని కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి, దేవుని వాక్యాన్ని మనం చూసుకోవాలి. అందుకని మీ హృదయం శుభ్రం చేసుకోండి అంటున్నాను. మీ హృదయం శుభ్రపరచుకోండి అంటున్నాను. వ్యాపారపడి, దుఃఖపడి, ఏడుపడి, మీ దుఃఖము, మీ నవ్వు దుఃఖముకు మార్చుకోండి, మీ ఆనందము చింతగా మార్చుకోండి, చింతకు మార్చుకోండి. బైబిల్ చెప్తున్న బాధ, బైబిల్ చెప్తున్న బాధ ఖచ్చితంగా దాన్ని మనం అనుసరించాలి, మనం పాటించాలి. ప్రియమైన మనం అనుసరించాలి, మనం పాటించాలి. ఇంకా చూద్దాం కీర్తనల గ్రంథం 8 ఇందులో ఒక మాట చదువుకుంటాం. 7వ వచనం చూస్తే మనం, కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ కండిషన్ ఏంటి? మీరు దేవునికి లోబడాలి. నువ్వు దేవునికి లోబడకపోతే ఎవరు లోబడితే వ్యక్తినా? దయ్యానికి లోబడతావు. వాళ్ళు ఎదిరించాలంటే నీ వల్ల కాదు. అపవాదిని ఎదిరించాలంటే మన వల్ల కాదు, తెలుసా? అందుకని ఆదరణకర్త నీకు దత్తత చేసిందయ్యా. క్రీస్తు నీ గురించి ప్రాణం పెట్టాడు, తెలుసా? ఆయన కుమారుడైన క్రీస్తు నీకు ప్రాణం పెట్టాడు, దీన్ని విమోచించాడు. ఇంకొక ఆయన పరిశుద్ధాత్మ, ఆయన కూడా కుమారుడే, దేవుడి కుమారుడే. ఆయనను కూడా నీకేమిచ్చిండు? సదాకాలం నీ హృదయంలో పంపించింది. మాత్రం ఆయనకు ఆకారం లేదు, కానీ ఆయన దుఃఖపడతాడు. ఎందుకు? నువ్వేది ఆయన ఎలా దుఃఖపడతాడు? మనం చెడు పనులు చేస్తే ఆయన దుఃఖపడతాడు. అందుకని నీకు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటాడు, దుఃఖపరచకండి అంటాడు. మీరు గమనించండి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు కదా, కాబట్టి నీకు దేవునికి లోబడి అపవాది ఎదిరించుడు. ఒకటే చూడండి పుట్టినట్లు సాతాను, అనగా సాతాను. వాళ్ళు ఎదిరించాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో ఉండాలి. ఆయన ఎదిరించాలంటే పరిశుద్ధంగా ఉన్నామంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్టే. ఎవరి గురించి దుర్యోచనలు యోచించకుండా అందరూ బాగుండాలని కోరుకుంటాం అంటే అది నీకు కాదు, ఆత్మ నీకు నేర్పిస్తుందని అర్థం. తెలుసా? ఎలాంటి కఠినమైన మాటలు మనం హృదయం నుంచి వస్తలేమంటే, సాధువైన మాటలు, మృదువైన మాటలు వస్తున్నాయంటే దేవుడు నీలో ఉన్నట్టే. అదే సూచన. నీకు బండ గుర్తు ఏం దొరికినా, అందరికంటే నువ్వు భిన్నంగా మాట్లాడు. నీ మాటలు, నీ తీరు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, మొత్తం వేరుగా ఉంటాయి. చూస్తానికి ఆశ్చర్యం అయిపోతుంది. అలా ఉంటాయి పరిశుద్ధాత్మ అంటే అది. మీరు గమనించండి. ఇక్కడ 51వ కీర్తన చూద్దాం. ఆయన ఏడుస్తున్నాడు, పాపం చేసిండు. ఎవరు? పశ్చాత్తాపండి. ఏడుపు అంటే మామూలు ఏడుపు కాదండి బాబు, దావీదు కాదు. ఆ ఏడుపు, ఆ వేదన, అయ్యో నా పరుపు తేలిపోతుంది అంటాడు ఆయన. నా పరుపు కొట్టుకో, నీళ్ళలో కొన్ని కన్నీళ్లతో నిండిపోయి నా పరుపు మొత్తం తేలిపోతుంది అని ఆ పశ్చాత్తాపము, ఆ హృదయ కుమ్మరింపు మామూలు విషయం కాదు. 51 మొదలు వచ్చిందా? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నీ కృపా బాహుల్యము చొప్పున. గమనించారా? దేవుని కృపా బాహుల్యము చొప్పున ఏం చేస్తున్నాడు? చొప్పున నన్ను కరుణింపుము అని చెప్తున్నాడు. నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషములను పోగొట్టున్నట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎందుకు పవిత్రపరచు? ఎందుకు అని పశ్చాత్తాపం. మీకు విషయం తెలుసా? దావీదు ఒక్కసారి తన జీవిత దినములన్నీ ఒకే తప్పు చేశాడు. ఆ ఉరియాను చంపేయడం, ప్లాన్ చేసి ఉరియాను చంపించడం, ఆయన భార్యతో అక్రమంగా పాపం చేయడం, అదొకటి భయంకరంగా. అంటే నీ ఇంటికి వారికి, నీ ఇంటికి పాత్ర మొత్తం చెప్పేది యుద్ధమే. శాపం పొందుతున్న వాళ్ళు ఒక్క తప్పుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశంలో నెరవేర్చువాడు అని గొప్పగా చెప్పిన వాడే, గొప్ప టైటిల్ ఇచ్చింది దేవుడే. యెషయా కుమారుడైన దావీదును కనుగొంటే అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని చెప్పుకున్న ఆయనే చిన్న పాపమే అని మనం అనుకుంటాం. అప్పుడు అది
పాపంగా మరి రాదు కదా, ఆయన చచ్చిపోతే నేను తెచ్చుకోవచ్చు. కానీ ముందే తీవ్రమైన యుద్ధం జరుగుతుండే ఈయన మిద్ద మీకు సాయంకాలం పూట ఎక్కి చూడడము ఒక భయంకరమైన దుష్కార్యం చేసింది. మన భక్తి ఎప్పుడు తెలిసేదైనా దావీదుని బట్టి మనకి ఏమర్థమైందంటే మన భక్తి 10 మంది ఉంటుంది, మన భక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఏంది అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. 10 మందిలో అంటే నేను గొప్పని నేను భక్తి పరులు, మీకు అందరు భక్తి పడలేదు. 10 మందిలో ఎవరు తప్పు చేయడు, 10 మందిలో వాడు ప్రయాసం జరిగినా నేను గొప్పగా కనిపిస్తాను. నేను నీతి మంత్రులు అనిపించుకోవాలనే ఉంటుంది. నేను నీతి మంత్రుడు కానీ అనిపించుకోవాల్సిన మన సిద్ధత కాదు ఆయన దగ్గర. ఆయన చూస్తాడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అసలు. ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించిన వాడే ఆయన అందరికీ ఒక రోల్ మోడల్ అనుకోవచ్చు. అమ్మో ఎందుకు ఆయన చేసిన మంచిని రాయించిన దేవుడు, ఆయన చేసిన తప్పును కూడా రాయించిన దేవుడు. పక్షపాతి కాదండి, పక్షపాతి కాదు. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు వచ్చి గద్దించిన వెంటనే సింహాసనం నుంచి దిగిపోయి ఏడుస్తూ బాధపడుతూ పాపం చేసుకుని కప్పుకుంది. ఏం లేదు పర్వాలేదులే అయిపోయింది అనుకుంటే సప్పగా కూడా ఏం ఒప్పుకుంటే పశ్చాత్తాపం లేదు, ఏం లేదు. మహానుభావుడు తప్పకుండా సింహాసనం మీద కూర్చొని పాలన చేస్తాడు మంచిగా చూసిండు దేవుడు. ఏంటి మీకు పశ్చాత్తాపం వస్తే అసలు చేసిన దానికి ఇంత కూడా గిల్టీగా ఫీల్ అవ్వట్లేదేంటి అనుకున్న దేవుడు వెంబడే నాతాను పంపించిండు ప్రవక్త. నాతాను వచ్చి గద్దించే వరకు కథ వచ్చింది. ఒక స్టోరీ చెప్తాడు. ఒక పేదవాడు మనకు ఒకటే గొర్రెలు ఉన్నాయి, ధనవంతులు ఉన్న వారు చాలా గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన కంప్యూటర్లో ఉంటుంది, చేతి ముద్ర తినిపించి వాటినే ఉంటుంది మంచిగా అని చెప్పిన కదా. ఆ ధనవంతుడు ఏం చేసిందంటే ఆ పేదవాళ్ళు గొర్రెలను తీసుకొచ్చుకోడు చుట్టాలు వస్తే ఉదయం చేసి పెట్టేసి ఇందు చేసేసి ఇదే పరిస్థితి. మరొకటి మామూలు కోపం కాదు. ఎవరికి దావీదు తక్కువ లేచి వాడు మరణానికి పాత్రుడు, మరణం తగిన పాపం చేసిన వాడు అంట. అవునా మరి ఇంట్లో ఒప్పుకుంటావు, అది ఎవరి గురించే కాసుకున్నావు, నీ గురించే నువ్వే చేసిన ఏంటి పరిస్థితి అంటే గుండె మొత్తం బద్దలైపోతాయి. చేసుకున్న పాపం కప్పుకున్న దానికి ఒక్కసారి ఏమైపోయింది, ఇదైపోయింది. మొత్తం దేవా నన్ను కరుణించని గోజాడుతుంది, మొత్తం గోజాడుస్తుంది, ఏడుస్తుంది. మనం చేసిన తప్పకు మనం పశ్చాత్తాపడకపోతే కఠినపరుచుకుంటే నష్టపోయేది మనమే. మీరు గమనించండి, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. రక్షణార్థమైన మారుమనసు వచ్చింది. ఆ రక్షణార్థమైన మారుమనసు వచ్చింది కనుకనే మళ్ళీ ఒక్కసారి కూడా పాపం చేయాలి. ఆయన వృద్ధుడు అయిపోతాడు, గడ్డ పుట్టదు, ఒక కన్యకం తీసుకొచ్చి ఆయన పక్కలో ఉంచుతారు, ఆయన కూడా పాపం చేయాలి. అంత నీతిమంతుడు గమనించండి. అప్పటికి ఆయనకు చలి పెడుతుంటుంది, బాగా చలి పెడుతుంటుంది. గడ్డ పుట్టడానికి ఆయనకు ఏం చేస్తారు, ఒక కన్యకురాలను తీసుకొచ్చి ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఆయనతో ఉంచుతారు. కానీ ఆయన మాత్రం ఆమెను ఏం చేయరు అంటే ఎంత పరిశుద్ధంగా ఉంటుంది చూడండి. అందుకే రక్షణ అనే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. దావీదు మారు మనసు చూడండి, మన పాపం చేయలేక ఆ ఒక్కటే ఉంది ఆయన జీవితంలో మార్పు. ఆ ఒక్కదానికే దేవుడు పనిష్మెంట్ ఇచ్చింది. ఆయన మామూలు కాదు. కొడుకులు అందరూ చచ్చిపోయింది సార్. అప్షాలం చచ్చిపోయాడు, అందులో వీడు చంపేసి అప్షాలం కుట్రబడి చంపించాడు. అప్షాలం కూడా చచ్చిపోయాడు, అందగాడు ఘోరంగా చచ్చిపోయింది. మొత్తం నెత్తి చాలా పెద్దగా ఉంటుంది, చాలా అందగాడు పోయింది. నేను గమనించండి, కుటుంబం ఎంత కూలిపోయిందో బ్రతుకున్నప్పుడే ఆ చిన్న నేను ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాకు అనిపించింది, దావీదు నా పరుపు తేలిపోతుందని ఏడ్చిందంటే చిన్న తప్పు ఇంత పనిష్మెంట్. ఆ తండ్రి ఏంటి బాధ, ఆ కుటుంబమే. ఒక కొడుకే ఒక భార్యలు ఉన్నారు, ఆయన 9 మంది భార్యలు, ఆయనకు బహుమంది భార్యలు ఉండడం వల్ల ఏమైంది ఎక్కినా భార్యలు లేరు, ఉపవాసం లేరు, వేరే ఉంటారు. ఆయన ఆ భార్యలకు పుట్టిన వాడిని తామారం అమ్ముడు ఫోన్ చేస్తున్నాం, చాలా వేదన పడ్డాను. దైపోతాడు ఈయన అక్షరాలు ప్రాణం బయట మొత్తం చేసి అని చెప్పేస్తాను. ఒక తండ్రిగా ఎలా ఉందో చెప్పండి, ఎంత కుడిగిపోయిందో, ఎంత ఏడ్చిండు, ఏమి సింహాసనము, ఏం కథ, నేను ఎవరు చెప్పగలను, ఎన్ని పాటలు పాడి ఇంత గొప్పగా న్యాయం తీర్చేవాడు, న్యాయ సింహాసనం మీద ఉండి నా ఇంటిని మేము ఇలా పాడైపోయింది, ఎవరిని సరైన పద్ధతులు పెంచుకోలేదు, ఎంత ఏడ్చిండంటే అంత ఇది వచ్చాడు. తండ్రిగా ఎంత ఏడ్చిండో, ఎంత బోధించిండో, ఎంత ప్రలాపించిండో మీరు గమనించండి. కుటుంబంలో మొత్తం సదాకాలం ఇంటి వారికి యుద్ధమే అన్నారు దేవుడు. ఎంత శాపాన్ని మూటగట్టుకుని అక్కడిని చంపించినందుకు ఒక ఆమెను అక్రమంగా కూడిన జీవితంలో చెరిగిపోని మచ్చ తీరని బాధ, చచ్చిపోయేంత వరకు బాధ అనుభవించాడండి. సుఖం లేదు దావీదుకు, వేదనే సింహాసనం మీద ఉన్న ఆయనకేంది అనుకోకండి. ఎంత వేదన, అంశాలను తరిగితే చెట్ల పొంటి గుట్ల పొంటి మారిపోతాడండి. ఎవరు? దావీదు కాదు. ఆయన చేస్తున్నాడు, అయ్యా నా దోషం పశ్చాత్తాపం
పశ్చాత్తాప హృదయంతో హృదయాన్ని మొత్తం కుమ్మరిస్తున్న నన్ను తుడిచివేయమని చెప్తున్నాను. నా దేవా, నా దోషములన్నీ పోగొట్టినట్టు నన్ను బాగుగా కడుగుమని చెప్తున్నాను. నా పాపములు పోగొట్టినట్టు నన్ను పవిత్రపరచుకుంటున్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవయ్యా, తెలిసే ఉన్నవయ్యా. మన మాట మనలో మాట, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయంటవా? దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణ మారు మనసు వచ్చినప్పుడు ఒప్పుకుంటాడు. ఇక్కడ మనం గమనించేది ఏంటి? మారు మనసు, అసలైన మారు మనసు వచ్చినప్పుడు ఒప్పుకుంటాడు. ప్రతిదీ చేసిన తప్పులు ఒప్పుకుంటాడు, చేసిన అన్ని ఒప్పుకుంటాడు. కప్పుకుంటాడు వరకైనా మారు మనసు లేనివాడని అర్థం చేసుకోవాలి. మనం మారు మనసు లేనివాడు ఎప్పటికైనా కప్పుకుంటాడు తప్ప ఒప్పుకోడు. నువ్వు 10 మందిలో ఒప్పుకోక బాబు, 100 గుణాలు ఒప్పుకుంటే బెస్ట్. వీడు 100లో ఒప్పుకోడు, 10 మందిలో ఒప్పుకోడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? సింహాసనం దిగిపోయాడు, మోకాలు వేసాడు, దేవుని దగ్గర భోజాడుతుంది. ఇంకా కిందికి వచ్చింటుందని నాకు తెలిసే ఉన్నవి. 3వ వచనం కిందికి వచ్చాను. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఎవరు పొద్దులేని అమ్మగా పక్కన చూడాలి. నా పాపం నా ఎదుటనే ఉన్నది. దావీదు, నువ్వు అడిగితే ఇంకా నీకు కవిత ఇంకా కొంతమంది ఇంకా భార్యలు 10 మందిని ఇచ్చింది కదా, నేను ఇస్తా కదా. ఎందుకు ఒక అన్యాయంగా ఒక చంపేసాను? తప్పు కదా. ఒక రాజుగా ఉండి గొర్రెలు రాసుకున్న నేను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఏంటి నువ్వు చేసింది? అన్ని పాటలు పాడు, ఎంత గొప్పగా చేసినావు, ఎంతమందిని గద్దించినావు, ఎంతమందికి ఆదర్శంగా ఉన్నావు. ఏంటి నువ్వే ఇలా ఉండి ఇలా పాడైపోతే? భావి జీవితాన్ని కూడా నేను ఆలోచించినప్పుడు బతికితే తీసుకోలేదు. ఎందుకంటే మంచి అనిపించుకోవడం చాలా కష్టం, చెడు అనిపించుకోవడం క్షణాలు. మనం గొప్పగా గొప్పగా బ్రతికి చచ్చిపోతే మన గురించి చచ్చిపోయిన తర్వాత చెప్పుకోవాలి. తెలుసా, అబ్బవాడికి అది చెప్పేది చెప్పినట్టే వాడు బతికిందా బాబు అని. మనం చనిపోయిన తర్వాత మన దీంట్లో మన క్యారెక్టర్ తెలిసిపోతుంది. పవిన బతుకున్నాడు తెలియలేదు. ఆయన ఏం చేసిండు, ఏం సేవ చేసిండు, ఏం చేసిండు అనేది 2 కంపెనీలో ఉన్న అందరూ అటెండర్ అందరూ కూడా సమాధానం కుటుంబం భోజనం చేయమంటుంది. పులిపీజ మీద ఉండి నేను కొన్ని మాటలు చెప్తాను, అది గమనించి. కానీ ప్రాక్టికల్గా ఆయన తీసుకుంటున్న వ్యక్తి అందరూ రోడ్డు పడి ఉంటారు. జుట్టు వాళ్ళు మతిస్తూ కొంచెం ఇదేమి వదిలేసి గడ్డాలు ఎత్తి పెరిగి మొత్తం చుట్టూలా బట్టి కూడా ఆ డస్ట్ కట్టి మొత్తం రోడ్ల మీద వాళ్ళందరినీ తీసుకుపోయి గుండు కొట్టి మంచిగా శుభ్రంగా స్నానం చేయించి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి చాలామంది 100 మందికి ఆసక్తి ఇచ్చింది. తెలుసా ఎవరు చేస్తారండి? ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఖచ్చితంగా అదంతా చేసిందండి. అనేక మందికి యజమానులకు పోషించడం, తెలుసా, వృద్ధులకు వదిలిపెట్టిన వారికి కూడా పోషించడం, పిల్లలకు చదువులు, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మనకి మామూలు విషయం. ఆయన ఏమేమి చేసిండో బతుకున్నప్పుడు చెప్పుకోవాలి. దేవుడు చూస్తారని చెప్పుకోండి. కుడి చేత చేసింది ఇచ్చింది ఎడమ చేతికి. నువ్వు చేసిన ధర్మం తెలియకూడదు, నువ్వు చేసింది కూడా తెలియకూడదు అనుకుంటే ఎవరు చెప్పలే. ఇప్పుడు ఇలా చేసిండు అలా చేసిండు. చనిపోయిన ఒక మనుషుని మాత్రం ఏం చేసింది గమనించండి. దేవుడు ఊరుకుంటాడా? బైబిల్లో ఒక మాట ఉంటాడు, నీతి మంత్రులు కొడితే నా కనుగుడ్డుడు ముట్టినట్టే అంటాడు. కానీ ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నాడు దేవుడు. అందుకే దాని వచ్చేదాకా ఎంత భయంకరంగా వస్తాడో, ఎంత పనిష్మెంట్ ఇస్తుందో క్రైస్తవులుగా మనకే తెలుసు. కింది వచనంలో ఎల్లప్పుడూ నా పాపం నా ఎదుటినే ఉండదని చెప్తున్నాను. నీకు కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. లేదండి, దీన్ని పట్టుకొని పెద్ద పెంట చేసి పెట్టాడు మరొక. దీన్ని పట్టుకొని ఈ అధ్యాయం ఇది ఊలుగా పాపిని 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 జన్మ పాపి జన్మ పాపి జన్మ పాపి కర్మ పాపి దరిద్రమంతా తీసుకొచ్చి పాపముతో అనలేక పాపములో వచనం ఒక్కటి మిస్ అయినా పోతుంది. దాని భావం అయిపోయింది తెలుసా? లోటు తోపు తేడా తెలియదండి. లో తో పాపంతో ఉంటున్నా అంటే లేదు, పాపములో అన్నాడు. పాపం లోకంలో ఉన్నది. అక్కడ ఈ లోక ప్రభావం ఆ పాపం అంతా నా మీద పడ్డది. అందువల్ల నేను పాపంతో పాపం కాదు తెలుసా. గర్భం దేవుడు మంచి ఇస్తారా పాపం ఇస్తారా? చెడుతనం చూడలేదు. ఆయన చేతులే ఆయన హస్తం నేను నిర్మించిన చెడ్డతనం అని ఎందుకు చేస్తారండి? బుర్ర పనిచేస్తుంది మనకేమన్నా కొంతమందికి చెడుతనం.
ఆయన చేతులతోనే నీ హస్తములు ఆయన అవయవ నిర్మాణం చేసి ఏం చేసిండు? హస్తము నుండి అవయవ నిర్మాణం చేశాడు. జీవాన్ని వసిగావని చెప్తాడు. చర్మంతోను మాంసంతోను కాపితివి నరములతోను ఎముకలతోను నిన్ను సమ్మించింది అని చెప్పాడు. మానవ దేహము దేవుని చేతుల నిర్మాణం కదా. పాపం నిర్మిస్తాడు, మాటతో అన్ని కలిగేశాడు. కానీ మాటతో మనసును కలిగేది తన చేతులతో పనిచెప్పింది. మరుగుతున్న మట్టితో జిగట మట్టిని తీసిండు, ఒక రూపాన్ని ఇచ్చిండు. ఆ రూపం ఇచ్చి ఏం చేసిండు? తన ఆత్మను జీవవాయువు. ఇది కూడా తెలియదు. పుట్టేవాడు చాలా మంది అడుగుతారు తెలుసా, పుట్టుక పాపానికి ఎందుకు పాపంతో పుట్టాడు, ఎందుకు చనిపోవాలంట. నీ జ్ఞానేంద్రియాలు పరిపక్వం చెందిన తర్వాత యథార్థంగా పరిశుద్ధిగా పుట్టితే నువ్వు పాపం చేసి పాపే అయినావు. రోమపత్రికలు ఇవ్వకుండా తెలుసా 5వ అధ్యాయంలో మనుషులందరూ పాపం చేసినందున అంటారు. చేసిన వాడు పాపం అయితే తప్ప చేయడం పరిశుద్ధిగా ఉంటాడు. అది కూడా మర్చిపోతుంది మన వాళ్ళు. ఇక్కడ అదే నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. నా అంతరంగం నాకు జ్ఞానం తెలియజేయము, నన్ను పవిత్రపరచినట్లు కింది వచనం ఈశ్వరుతోను పరిహరింపు హిమము కంటే నన్ను తెల్లగా నేను తెల్లగా ఉన్నట్లు ఇంకా ఉల్లాస వస్త్రము ఉత్సాహ వస్త్రముతోను ఉత్సాహ సంతోషంతో నాకు వినిపించు. ఉత్సాహము సంతోషము నాకు వినబడతలేదు. అదంతా నేను వ్యాకులంతో బాధతో వేదన పడుతున్నాను. నాకు ఉత్సాహం కావాలి, ఉల్లాసం కావాలి, సంతోషం కావాలి. అవి నాకు ధ్వని వినబడాలి నా చెవులలో అని దావీదు గారు చెప్తున్నాను. హిమము కంటే తెల్లగా అంటున్నాను. హిమము కంటే తెల్లగా కడుగు అంటున్నాను. నిజమే, కడిగించుకున్నాను, ఒప్పుకున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు దావీదుకు వచ్చింది. ఆ జీవితంలో ఒకే తప్పు చేసిన మళ్ళీ తప్పుడు చేయడానికి జీవితంలో లేదు. తప్పు చేసినట్టే చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో యెషయా 40 మొదటి 2 వచనాలు ముగించుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. మొదటి దేవుడు మీ దేవుడు చెరవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయను, ఆమె దోషములను తీర్చబడిన. ఆమె అంటే ఎవరనుకుంటుంది? ఒక స్త్రీ గురించి చెప్పట్లేదు. ఇశ్రాయేలు సమాజాన్ని మొత్తం ఒక స్త్రీగా పోల్చుకుని చెప్పుకున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అంటే ఆమె అనే వరకు ఒక స్త్రీగా చెప్తున్నాడు కాదు. అలా ఆడామగా అందరూ ఇశ్రాయేలు 12 గోత్రాలకు చెప్తున్న సందర్భం. యెషయా గారు, ఆమోజు కుమారుడైన యెషయా గారు చెప్తున్న సందర్భం ఇదంతా. ప్రవక్త అయిన యెషయా గారు ప్రేమగా మాట్లాడు, ఇక దాన్ని నేను భరిస్తున్నాను, నేను తీర్చేస్తున్నాను, మొత్తం ప్రేమగా మాట్లాడాలి అంటే ఎంత మంచిగా చెప్తున్నాడు. ఓదార్చుడి అంటూ చెప్తున్నాడు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి యుద్ధకాలం సమాప్తమైందని చెప్తున్నాడు. ఆమె దోషములను తీర్చబడు. యెహోవా చేతి వలన ఆమె తమ సమస్త పాపములను నిమిత్తము రెండింతలు పొందనని సమాచారం ఆమెకు ప్రకటించుడి. అంటే వీళ్ళేంటి? చెరకు అప్పగించారు. ఎందుకంటే చెరకను వారు వెళ్ళక ముందుకే మీరు ఇలా అనుభవిస్తారు. బబులోను చెరకు వెళ్ళారు, ఇర్మీయా గారు ప్రకటించారు, యెషయా గారు ప్రకటించారు. వీళ్ళు వస్తారు ఖచ్చితంగా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటే వీళ్ళందరూ మీరిలు. అందుకని దేవుడు చెప్తున్నాడు. కింద వచ్చిన ఆలకించుము, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఇట్లనగా అరణ్యంలో ఇది ఎవరి గురించి జరిగారు? ఇది బాప్తిస్మం నుంచి యోహాను గురించి ప్రవచనం. ముందు చెప్పిందేమో ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. మిమ్మల్ని అందరూ నడిపించడానికి ఆయన వస్తాడు ఖచ్చితంగా. అరణ్యంలో వ్యాఖ్యానపడతాడు ఖచ్చితంగా. ఆయన రాక మునిపే ప్రవచించాడు యెషయా గారు. ఎవరు రాక మునుపు? యోహాను పుట్టక మునిపే, రాక మునిపే ఆయన పుడతాడు ఖచ్చితంగా. 100 సంవత్సరాల క్రితం
సుమారు ఇది క్రీస్తు పూర్వము 750లో చెప్పబడిన మాట. ఎవరు యెషయా గారు ప్రవచిస్తున్నారు. ఎవరి గురించి జరగబోయే భవిష్యత్తు జరగబోయేది చెప్తున్నాడు. అప్పటికి ఆమె గుడ్రాగానే ఉంది, అర్థం కాబట్టి అప్పటికి లేదు, ఎలిజబెత్ లేదు, నా జక్కయ్య లేడు. ఈ మాట చెప్పాడు అక్కడ. ఎలిజబెత్ లేదు, జక్కయ్య లేడు, ఎవరు లేరు. అన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రవచనం. వాళ్ళు పుట్టడం ఏంటి, వాళ్ళ పరిస్థితుల్లో ఈ మాటలు నెరవేరడం ఏంటి చూడండి. కన్యా గర్భవతి కుమారుడు కలుగు. అప్పటికి మరియమ్మ లేదు, యోసేపు లేదు, అసలు అది లేనే లేదు అసలు. కానీ ఎప్పుడు వచ్చింది గమనించండి. ఆయన రావడం వెళ్ళిపోవడం కొన్ని వందల సంవత్సరాలు ఆయన ప్రణాళిక ప్రకారం. మనం కూడా ఈ జగతి పునాది వేయబడక ముందే ఆయన సంకల్ప ప్రకారంగా మనం వచ్చిన వారు తెలుసు. వచ్చిన వారం పుట్టిన వారం మన జన్మ సామాన్యం కాదు తెలుసా. మనం నిందించుకోవద్దు. చిన్న జీవితం అండి. నిజంగా మనకు జీవితం అర్థమైపోతే దేని గురించి మనం ఏంటి ఏడవం బాధపడదు. ఓదార్చుడి భూమి మీద ఇలా ఓదార్పు చెప్తుంది. నిజమైన ఓదార్పు మత్తయి సువార్తలో ఇచ్చిండు. కానీ ఇదేంటి, వాళ్ళు ఓదార్చండి, వారి బాధలో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, వాళ్ళ ఓదార్చుడి. ఇక నేను వాళ్ళకి సహాయకుడిగా ఉంటా. వాళ్ళు చేసిన అతిక్రమమే, వాళ్ళ దోషమే వాళ్ళకి ఈ స్థితి తెచ్చింది. వాళ్ళ కమ్మింపు కలిగేటట్టు యెషయా ప్రకటించు అని చెప్తూ అరణ్యం గురించి చెప్తుండడానికి మీరు పొందబోయే గొప్ప ఒక ఆదరణ మాట చెప్తుండు. ఒక ఆశా కిరణంగా ఒక మాట చెప్తుండు. ఈ 3వ వచనంలో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయుడి, ప్రతి లోయయు ఎత్తు చేయబడును, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అణచవలెను, వంకరి చక్కగా కరకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమను బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు, ఈలాగున జనులు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు గమనించండి. 6వ వచనం కూడా చదువు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇక్కడ కూడా ఈ ప్రకటించింది మన కొత్త నిబంధనలో కనిపిస్తుంది. ఎన్ని ప్రకటించినా ఇశ్రాయేలు కూడా వినలేదు. మీరు గమనించండి. ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్ని మాటలు చెప్పుకున్నా ఏం చేసినా మన రక్షణ కోసం మనం పాతాళానికి వెళ్ళకుండా చెప్పబడిన మాటలు అన్ని. ఏది విన్నా ఏం చేసినా ఆనాడు ఇశ్రాయేలు ప్రకటించిన, ఈనాడు నూతన నిబంధన కిందకి వచ్చిన క్రైస్తవులు ప్రకటించిన అందరూ మంచిగా బతకాలని దేవుని ఉద్దేశం. అందరూ తన సొంత రావాలని దేవుని ఉద్దేశం. ఆనాడు నోవాహు కాలమైనా సరే, అబ్రహాం కాలమైనా సరే, లోతు కాలమైనా సరే, అంటే అబ్రహాం లోతు కాలం సమకాలమే. సొదొమ గొమొర్రా పట్టణం నాశనమైనా సరే, ఓడ సిద్ధపరచుకునే దేవుడు మొత్తం పరిశీలన సరే, భయంకరమైన పాపం చేసినా సరే, ఇశ్రాయేలు కాలము వచ్చినాక ప్రవక్తల కాలం, మోషే కాలం వచ్చినా సరే, వీళ్ళు ఐగుప్తులోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నా సరే, ఏది చేసినా అల్టిమేట్గా మనుషులందరూ మారు మనసు పొందాలి. దైవ చిత్తానుసారంగా దుఃఖపడి ఏడ్చి నిజం తెలుసుకొని గతం పాత జీవితాన్ని మర్చిపోయి దాన్ని వదిలేసి నూతన బలము నూతన జీవితాన్ని పొందుకొని ఆయన పాదాల చెంత గతకాలంలో దేవుని ఉద్దేశించారు. తెలుసా, ఫస్ట్ దేవుడే రాదు, దుర్మార్గులే కోరుకుని ఇశ్రాయేలే మాకు ఏదో ఒక రాజు కావాలి. ఫస్ట్ వాళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత, స్థిరపడ్డ తర్వాత, యెరూషలేము పరిపాలనగా కానాను దేశం వీళ్ళు మొత్తం ఇదైపోయిన తర్వాత, ఎక్కడికి కానాను దేశం నుంచి వాళ్ళందరూ ఐగుప్తు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఏమైపోయింది, సౌలు రాజుగా పెట్టుకొని న్యాయపతులు అయిపోయారు, రాజు అయిపోయింది, మొత్తం ప్రవక్తలు అందరూ అయిపోయిన తర్వాత మీరు గమనించండి, రాజుల కాలం వచ్చింది. ఆ రాజుల కాలానికి ఏర్పరచుకుంది న్యాయపతులు ప్రవక్తలు అయిపోయిన తర్వాత రాజుల కాలం వచ్చిన తర్వాత మీరు గమనించండి, దేవుడు ఎన్నో చెప్పాడు. కానీ ఇబ్బంది న్యాయధర్మంలో పంపించాడు, ప్రవక్తలు న్యాయపతులు రాజులు ఏర్పాటు చేసినా కూడా బానిసలుగా వెళ్ళిపోతుంది చెప్తారు. కానీ బానిసత్వమే తప్పుకుంటున్నాడు. వాళ్ళ జీవితం అక్కడనే పతనమైందండి. ఒక మనిషి మా మీద ఏలాలి అని ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో అప్పటి నుంచే ఆ బుద్ధి పుట్టించిన దుష్టుడు బుద్ధి పుట్టించి కథ వదిలేసింది. మొత్తం మీద మనిషిని ఏడడం స్టార్ట్ చేసిండు. ఒకరికి ఆస్తులు ఉండడం స్టార్ట్ అయింది, ఒకటి మొత్తం అనగారిపోవడం. ఈ తారతమ్యం మనం తీసుకొచ్చుకుని చేతురాల మనుషులే అందరికి సమానంగా దేవుడు చూసింది. కానీ మనిషే కావాలని కోరుకున్నాడు. ఆ కోరిక పుట్టింపులో దృష్టిని గమనించాలి. సమానత్వం కోరుకున్న దేవుడు దృష్టిలో వాడు తక్కువ ఉండాలి, వాడు ఎక్కువ ఉండాలని ఈ విభేదాలు, ఈ తారతమ్యాలు మొత్తం సృష్టించే మొత్తం అపవాది. దైవ చిత్తానుసారమైన దుఃఖము
రక్షణార్థమైన మార్మల్స్ కలుగజేసింది. దావీదుకు మార్మల్స్ కలుగజేసింది ఖచ్చితంగా. అదే అలాగే ఈ ఉన్న మనం చదువుకున్న వారందరికీ ఖచ్చితంగా ఆ మార్మల్స్ అనేది దుఃఖం పుట్టించదు. దేవుడి దగ్గర రావాలని అప్పుడు మనం చదువుకున్నాం. దావీదు గారు అయితే దాన్ని బెస్ట్ పర్ఫెక్ట్గా ఆయన సరిపోయినాడు. ఖచ్చితంగా ఏడ్చి దుఃఖపడ్డాడు. ఆయన కూడా ఆనందం మళ్ళీ పరిశుద్ధాత్మలో ఆనందం పొందుకున్నట్టుగా దేవుని కార్యాలు చేసినట్టు మనం చూడాలి. తరలించుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, కొన్ని మాటలు నీ పిల్లలు చెప్తున్నాడు. చెప్పబడిన ప్రతి మాట విని నీ పిల్లల హృదయ అంతరంగంలో ముద్రించండి. నాయన, మేము ఈ లోకవాసులు కాదు, ఈ లోకం మాది కాదు. మేము ఈ లోకంలో యాత్రికులను, పరదేశులను, పరలోక వాసులం తండ్రి. నాయన, మరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలిగిస్తుంది. ఆ మారుమనసు అనేది ఎప్పటికీ దుఃఖము పుట్టించదు అని చెప్పారు. అంటే సత్యం నీకు అర్థమైపోయింది. ఈ బాధలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. అవి ఎప్పటి వరకు? మరణం వరకే. ఆత్మ శరీరం ఉన్నంత వరకే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు ఇవన్నీ ఉంటాయి. నవ్వు, ఏడుపు, దుఃఖము, బాధ, అన్ని హింసలు అన్నీ ఉంటాయి. ఒకరు నీతిగా బతికితే నీతి నిమిత్తము జనులు మీద చెడ్డ మాటలు అల్ల అబద్ధము చెడ్డ మాటలు పలుకుతారు. వారికి సమాధానం చెప్పక మూర్ఖుడికి వద్దు. అప్పుడు ఆనందించి సంతోషించు, పరలోకమందు నీ ఫలం అధికమవుతుందని చెప్పారు తండ్రి. మరి ఈ వాక్యాలన్నీ చెడిపోయిన లోకములో అపవాది చేత పీడింపబడుతున్నాం సమాజం మధ్య మేము ఉన్నప్పుడు అయ్యా, వారిని చీకట్లో ఉన్నవారికి, చీకట్లో గట్టిపోతున్న వారికి వెలుగులోని నడిపించాలంటే వాళ్ళ మధ్య ఉంటూ నీ మాటలు మా బ్రతుకుల్లో ప్రకాశమానంగా వాళ్ళ హృదయ అంతరంగాలు నాయన తట్టేటట్టుగా, ప్రకాశించేటట్టుగా మా బ్రతుకులను తండ్రి వాళ్ళ మధ్య మాదిరిగాను కనపరుచున్నట్టు సహాయం దయచండి. మమ్మల్ని నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. నీ మహిమ కొరకు తండ్రి మమ్మల్ని అందరినీ వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ ఇదిగో తండ్రి ఈరోజు సాయంత్రం తండ్రి జరుగుతున్న సభ నిమిత్తం తండ్రి ప్రార్థిస్తున్నాను. పూర్వతో జ్ఞాపకం చేసుకుంటాను నాయన. ఉన్నతంగా ఎలాంటి ఆటంకం లేకుండా తండ్రి సభ విషయంలో కానీ, పిల్లలందరూ రావడం విషయంలో కానీ, మరి జరిగే విషయం ఈరోజు సండే కనుక తండ్రి చక్కగా అనేకులు వచ్చి తండ్రి మీ మాటలు వినడానికి, జీవితాలను మార్చుకోవడానికి, నాయన నేర్చుకోవడానికి, మనం మార్చుకోవడానికి సహాయం దయచేయమని నిన్ను మనసుకు వేడుకుంటూ ఇదిగో నాయన నీ బిడ్డలందరం నాయన మనం వచ్చే బిడ్డలందరికీ సంతోషంతో ఆనందంగా చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకడు నా పేట వస్తే మనకి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీరు ప్రతిఫలం పోగొట్టుకోరని చెప్పారు. ఆ మాటకు తండ్రి నాయన మేము నీళ్ళే కాదు తండ్రి, భోజనం కూడా వారికి సిద్ధపరచడానికి తండ్రి సంతోషంగా ఆనందంగా తండ్రి మీకు చేస్తున్నట్టే మేము భావించి తండ్రి చేస్తుండగా తండ్రి సహాయం చేయండి. వంట కార్యక్రమం అన్నింటిలో మాకు తోడుగా ఉండండి. భోజనాల విషయంలో కానీ చేస్తున్న ప్రతి పని విషయంలో తండ్రి తోడుగా ఉంది తండ్రి. మీకు మహిమకరంగా మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ పొందమని మమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకు మీరు వాడుకునే అర్హమైన పాత్రలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి.